అదొక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అక్కడనే కార్పొరేషన్ ఉన్నది, ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి సికింద్రాబాద్, ఇప్పుడు మల్కాజిగిరి అనేది ఒక గ్రామం, సైబరాబాద్ అనేది ఒక గ్రామం, శంషాబాద్ అనేది ఒక గ్రామం. కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయినాయి. ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పాం. కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు, నిన్న శ్రీధర్ బాబు గారు పదే పదే జంట నగరాలు అని మాట్లాడి, జంట నగరాలు ఏవి? సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు. ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసేయమని చెప్పు. అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం. దీంట్లో 17వ తారీఖు నాడు ప్రారంభం. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి, నిరార దీక్షలు ఉంటాయి. అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ, మేధావులని, ప్రజల్ని, విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్, ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోండా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరికి పోమంటారు. అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరికి పోవాలి, లేకపోతే సైబరాబాద్ పోవాలి, బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట. ఇది విచిత్రమైనటువంటిది డీలిమిటేషన్ ప్రక్రియ. మీకు 111 జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లోకి తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తారు. అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తురా, సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజాప్రతినిధులకు తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు, వాళ్ళ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికే ఇది ఎట్లా చేసిర్రు, ఏం ప్రక్రియ, ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు. కోర్టుకు కూడా పోతున్నాం మేము. చట్టపరంగా, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. మీరు ఉన్న చరిత్రలు మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు, అసెంబ్లీ నడిపించే విధానం. 6 సార్లు శాసనసభ్యుని, మా వాళ్ళు 3 సార్లు ఉన్నారు. చాలామంది ముఖ్యమంత్రులని, స్పీకర్లను చూసినాం. మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు. స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆయనకు ఆ పదవి వచ్చిన తర్వాత అందరినీ చూసే బాధ్యత ఆయనదే. నిన్న మేము సభ నుంచి బహిష్కరించడానికి కారణం మీరు చూసారు. ఒకటి, అక్కడ జరిగినటువంటి మూసీ రివర్ మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరు అభిప్రాయాలు చెప్పాను. మా ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ముఖ్యమంత్రి గారు అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తుంటే ఈయన ఇంటర్వ్యూన్ అయ్యి 1:20 ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, అంటే ఏందా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా? అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాలో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన స్పీకర్ గారు మధ్యలో మాట్లాడు. స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు, ఆయననే మాట్లాడుతుంటాడు. కాబట్టి వారి నిరసన కింద మేము నిన్న బైకాట్ చేసినాం. మళ్ళీ బయటకు వచ్చినాక నిన్న టీవీలలో చూస్తే మేము పారిపోయినామని. అరే పారిపోయేది మీరు. అసెంబ్లీ నెల రోజులు పెట్టమంటే 3-4 రోజులు పెట్టుకొని పారిపోతుంది మీరు. పీపీటీకి అవకాశం ఏమంటే ఇయ్యమంటుంది మీరు. కాబట్టి శాసనసభ అనేది అందరిది. అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారుడు. అవకాశాలు అనేది అందరికీ ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యాడంటాడు ఆయన. కనీసం రూల్స్ బుక్ చదవండి. ముఖ్యమంత్రి గారిని అంటే విమర్శిస్తే డబ్బా కొట్టాలనా, భజన చేయాలనా నీకు, మీ ముఖ్యమంత్రికి? ప్రతిపక్షాల పాత్ర ఏంది?
ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మా గలమెత్తడం, ప్రభుత్వాన్ని ఆకర్షించడం, తద్వారా పనులు జరగాలనేది ఏదా ప్రతిపక్ష పార్టీలది. అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు. అరే స్పీకర్ గారు చెప్పే మాటన మీరు ఆన్ రికార్డు చెప్తుండ ఆయన ఏమని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యను అంటాడు. నీకు కూడా స్పీకర్ గారికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో. కాబట్టి మాకు మైక్ ఇచ్చే అవకాశం లేదు. మాకు మైక్ ఇచ్చినా ఆయనే మాట్లాడుతుండు మధ్యలో. కాబట్టి రెండోది చీఫ్ విప్పులు వాళ్ళ బాధ్యత ఏందండి? ప్రభుత్వానికి ప్రతిపక్షాలను సమన్వయం చేయడం వాళ్ళ బాధ్యత. వాళ్ళ ఆ బాధ్యతలు లేనేలేరు. ఎప్పుడు మమ్మల్ని విమర్శించాలి, ఎప్పుడు మమ్మల్ని తిట్టాలి, ఈ కార్యక్రమాలు పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి గారు అంత భూతు పురాణం మాట్లాడితే శ్రీధర్ బాబు గారికి అనిపిస్తలేదు. ఆయన నేను లేచి అడిగితే ఏమంటాడంటే మీ పేరు పెట్టి చెప్పిండా అని మాట్లాడుతుండ ఆయన ఓపెన్గా మా దిక్కు చూపిస్తూ మాట్లాడిండు. మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి మా వైపు చూపించి మాట్లాడిండు. ఆయన లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు మీ పేరు చెప్పలేదు కదా అని చెప్పి ఆయన తెలివిగా మాట్లాడుతాం. కాబట్టి మాకు మా ఎమ్మెల్యే